శుక్రవారము మార్చి 8వ తారీఖు 2024 సంవత్సరము. గోదా వైభవం చదువుకుంటూ ఉన్నాము. దాంట్లో పరిచయం మాస్టర్ గారు రాసింది అయిపోయి ప్రాశస్త్యములోకి వచ్చాం. ఇప్పుడు మనం గోదా వైభవము అను ఈ కావ్యము మధుర భక్తి మార్గమున భగవత్ సాన్నిధ్యము చేరుటకు ప్రకటింపబడినది. ధనుర్మాసమున ఈ మొత్తము కావ్యము ఒక వ్రతముగా ఆచరించు సంప్రదాయము ఏర్పరచబడినది. ధనుర్మాసమనగా మార్గశీర్షము. మాసములయందు నేను మార్గశీర్షము అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. అట్టి మాసమందు ఈ గోదా వ్రతము నిశ్చల భక్తితో ఆచరించుచు గోదా వైభవము పఠించుచుండు పాఠకులకు భగవద్ దర్శనము, స్పర్శనము, సంభాషణము జరుపుటకు అవకాశం ఏర్పడును. ఈ సంప్రదాయమును కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు సాధక జనులలో పునరుజ్జీవింప చేసిరి. వారు రచించిన ఈ కావ్యము ఎందరో జ్ఞాత అజ్ఞాత సాధకులను మేల్కొల్పినది. ఈ కావ్యముతో పాటు వారు గోదా పూజా విధానము కూడా ఒసంగినారు. తెల్లవారుజామున 4 గంటలకు తులసి కోట వద్ద ఈ పూజలను నర్చి మాసమంతయు మిత సమాహారము భుజించుచు రాత్రి సమయమున దినమునకొక ఘట్టముగా కావ్యమందలి 30 ఘట్టములను పఠించుట ఈ వ్రత విధానము. ప్రాతః సమయమునకు 2 గంటల ముందు కాలము బ్రాహ్మీ ముహూర్తముగా పెద్దలు నిర్దేశించినారు. ఆధ్యాత్మిక అనుభూతికి ఆ సమయము అత్యంత అనుకూలమైనది. మొత్తము సంవత్సరమునకు మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వంటిది. ఏలయన మరుసటి మాసారంభమున జరుగు మకర సంక్రమణము సంవత్సరమునందలి సూర్యోదయముగా జ్యోతిషము తెలుపుచున్నది. మార్గశీర్ష మాసము తత్సూర్యోదయమునకు ముందు కాలముగా వెలుగు ఆవిర్భవించుటకు జరుగు తెర తొలగింపుగా వివరింపబడినది. అందుకై ఈ వ్రతము తెల్లవారుజామున 4 గంటలకు అనగా సూర్యోదయమునకు 2 గంటల ముందు ప్రారంభించుటకు నిర్దేశింపబడినది. ఈ సమయమున సాధకునికి దేవతల యొక్క సహకారము లభించి అంతరంగమున నిద్రించుచున్న జీవ చైతన్యము మేల్కొల్పబడును. అట్లు మేల్కాంచిన జీవ చైతన్యము సూర్యోదయ సమయమున విశ్వ చైతన్యము అను అనుభూతి పొందుటకు అర్హత కలిగి ఉండును. ఉదయము 4 గంటల నుండి 6 గంటల సమయమున సప్త ఋషులు, దేవతలు, సప్త మరుత్తులు, సప్త అగ్నులు భగవంతుని సామగాన మార్గమున మంత్రముగా శృతి చేయుచుందురు. అందువలన ఈ సమయము సాధకునకు ప్రత్యేక అనుకూలము కలిగినది. ఈ మాసమున శుక్లపక్షమున వచ్చు ఏకాదశి తిథి సంవత్సరములో అతి పవిత్రమైన దినముగా ఋషులు గ్రహించి బోధించిరి. దీనిని వైకుంఠ ఏకాదశిగా నామకరణము చేసిరి. ఈ దినమున వైకుంఠ ద్వారములు తెరువబడి భగవత్ సాధకులకు స్ఫూర్తి అందగలదని ఋషులు ప్రకటించిరి. ఈ దినమంతయు సమాధి స్థితి యందుండు సిద్ధులు భూమిపై పెక్కుమంది కలరు. బృందములు బృందములుగా త్రిభుజాకారముగా ఆసీనులై వేదమంత్రములు పఠించుచు పవిత్ర ఆశ్రమములందు ఈ ఏకాదశి పవిత్ర దినమును సంభావించు సంప్రదాయము కలదు. త్రిభుజాకారముగా ఏర్పడు బృందము 18 మంది సాధకులతో కూడి వానికి కేంద్రముగా బృందము యొక్క నాయకుడు ఆసీనుడై ఓంకారమును ఉచ్చరించుచు ధ్యాన నిమగ్నుడగుట మరి యొక్క సంప్రదాయము. వర్ణనాతీతమైన అద్భుతములతో కూడిన మార్గశీర్ష మాసమును సాధన మార్గమున సద్వినియోగపరచుట బుద్ధి కుశలత. తన అనుయాయులను పరిపరి విధముల అనుగ్రహించుటకై మాస్టర్ ఈకే వివిధములైన ప్రేరణలను ఇచ్చిరి. అందు ఈ గోదాదేవి కావ్య పఠనం ఒక ముఖ్యమైన ప్రేరణము. ఇందలి మధుర భక్తి పాఠకులను దివ్యానుభూతితో నింపును అంత సత్యము. మాస్టర్ గారి కవితలోని సమగ్ర భావము రచన రూపమున అవగాహన కొరకై అందించుటకు ఈ ప్రస్తుత ముద్రణము ఒక ప్రయత్నముగా నిలచినది. గోదావైభవము తన జీవన సర్వస్వముగా దీక్షభూనిన యోగమిత్రులు శ్రీ ఆనందరావు సత్యనారాయణ గారు ఈ ప్రయత్నమునకు మొదటి ప్రేరణము. ఎందరో సాధకులు ఈ కావ్యమును అవగాహన చేసుకొనుటకు
తహతహలాడుట ఈ ప్రయత్నమునకు రెండవ ప్రేరణము. గోదావైభవము ఆవిష్కరించిన నాటి నుండి నేటి వరకు శ్రద్ధాభక్తులతో ఈ వ్రతము ఆచరించుచున్న బుద్ధరాజు కుటుంబము వారు ఈ ప్రయత్నమునకు పూర్తి ప్రేరణ ఇచ్చిరి. త్రిజటగా ఏర్పడిన ఈ ప్రేరణము సఫలీకృతము చేసిన సోదరుడు శ్రీ చివుకుల రవిశర్మ గారికి మా ధన్యవాదములు. ఈ మొత్తము ప్రయత్నమునకు కారణమైన వారందరికీ శ్రీకృష్ణ భక్తి మంద్రముగా మేల్కాంచి నాదముగా వ్యాపించి కృష్ణానుభూతితో నిలుపవలెనని ప్రార్థించుచు ఈ గ్రంథమును సమర్పించుచున్నాము. ఇట్లు కంభంపాటి పార్వతీ కుమార్. కార్తీక పూర్ణిమ 18/11/1994.